రోజుల్లో కూడా ఇక నాకు తెలిసి కూడా ఏదో తూతు. రైట్ సుజయ్ గారు మళ్ళీ మాట్లాడదాం. మనకి వైసీపీ నుండి పసుపులేటి సురేష్ గారు ఉన్నారు. సురేష్ గారు, వైసీపీ ముఖ్య నేతలతో జగన్మోహన్ రెడ్డి అత్యవసర సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు, లేదంటే కూటమి వాళ్ళు అంటున్నట్టు డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా, ఆయన చింతిస్తున్నారా, భయపడుతున్నారా, అరెస్ట్ అవుతామని సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా సురేష్ గారు? సార్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి మరియు విశ్లేషకుల గారికి నా నమస్కారాలు, శుభ సాయంత్రం. ముందుగా ఇందాక జనసేన పార్టీ సుజయ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, పరిపాలన సజావుగా జరిగిపోతుంది, అద్భుతంగా ఉందని మాట్లాడుతున్నారు. వారికి ఏదన్నా పాపం కళ్ళు కనపడకపోతే వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి కంటి ఆసుపత్రిలో ఏదన్నా చికిత్స చేసుకుంటే మంచిది. ఎందుకు చెప్తున్నామంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రాలేకపోతున్నాడండి. ప్రజలకు సమాధానం చెప్పండి. 11 మంది శాసనసభ్యులు మీ దగ్గరికి సుజయ్ గారు ఒక్క నిమిషం వారు మాట్లాడండి. మేము పనికి మాలిన మాటలు మాట్లాడితే మీరు పనికి మాలిన పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు ప్రజలు తిరస్కరించుకున్నారండి. మీరు దాన్ని మర్చిపోతున్నారు. ప్రజలు ఏదైతే మీకు 11 సీట్లు అప్పచెప్పారో 11 ఎవరికి భయం, ఎవరికి చేత కాదు. సుజయ్ గారు ఒక్క నిమిషం వారికి సమయం ఇద్దాం. ఒక్క నిమిషం వారు ఏం మాట్లాడతారో విందాం. ఒక్క నిమిషం పరిస్థితులు లేరండి. ఎవరిని పడితే రైట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు కానీ సురేష్ గారు ప్లీజ్. సభ్యత నేర్చుకోండి. సభ్యత అనేది తెలియదు. మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఏకవచనంతో మేము పలకరించిన పాపాలు కూడా పోలేదండి. మేము ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాల గురించి చెప్పు. అలాంటి సభ్యత అయితే మాకు తెలీదు. సభ్యత జగన్మోహన్ రెడ్డి గారిని వీకెండ్ పొలిటిక్స్ అన్నావా? బెంగళూరుతో 122 సార్లు ప్రభుత్వ సొమ్ముతో మీ నాయకుడు దాని మీద అడుగుకెళ్ళి మీ నాయకుడు జల్సాలు చేస్తున్నాడు. బెంగళూరులో విలాసాలతో బెంగళూరులోకి వచ్చిన వ్యక్తి అండి. వీకెండ్ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు ఉలికి పడుతున్నారు? మేము చెప్పిన దాంట్లో నిజం లేకపోతే మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? ఈ రోజు మీరు సమాధానం చెప్పండి. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పండి. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పలాగా ఈ రోజు మా నాయకుడిని మీరు ఈ విధంగా మీరు మాట్లాడడం అనేది నిజంగా మీ సంస్కారం అనేది ఏ విధంగా ఉందో ఈ రోజు ప్రజలు చూడబట్టి, ఈ రోజు ప్రజలు మాట్లాడబట్టి రిజల్ట్ 151 సీట్ల నుంచి. సుజయ్ గారు ఒక్క నిమిషం వారికి సమయం ఇచ్చాను, మీరు ఖండం చేద్దరు కానీ. సుజయ్ గారు ఖచ్చితంగా మాట్లాడతారు కానీ ఒక్క నిమిషం సురేష్ గారిని మాట్లాడివ్వండి. సురేష్ గారు చెప్పండి, ఎందుకు వరుస ఈ సమావేశాలు అది అత్యవసరంగా నిర్వహిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్, పార్టీ కార్యక్రమాలు అనేటివి పార్టీ నిర్ణయాలని నాయకులతో పంచుకోవడానికి జరుగుతున్నటువంటి సమావేశాలు. దానిలో ఎటువంటి ఆలోచన, దానిలో ఆశ్చర్యం ఏమీ లేదు. వీళ్ళు చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళలాగా అక్రమ కేసులకి, అక్రమ అరెస్టులకి, అక్రమంగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులకి భయపడేటువంటి